అందరికీ నమస్కారం. జై గురుదత్త. వెల్కమ్ బ్యాక్ టు వృందవాసిని వ్లాగ్స్. ఫైనలీ దేవుడి దయతో ఫస్ట్ గానగాపూర్ యాత్ర సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందండి. సో, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. గానగాపూర్ యాత్రకి హైదరాబాద్ నుండి బయలుదేరామండి. మాతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అసలు మీ సపోర్ట్ కూడా చాలా చాలా బావునిందండి. అండ్ ఈ ట్రిప్‌లో వచ్చిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే. ఎవరికెవరు తెలీదు. కానీ అది ఎక్కడ కనిపియలేదండి. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ట్రావెల్ చేశాము. చాలా అంటే చాలా మెమోరబుల్ ట్రిప్ అనమాట. అండ్ అలా అందరూ కలిసి హ్యాపీగా గానగాపూర్ క్షేత్రానికి చేరుకున్నాం. గానగాపూర్‌కి రీచ్ అయిన వెంటనే అందరూ కలిసి ఫస్ట్ రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయామండి. రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత అందరూ ఒక హాఫ్ అన్ అవర్‌లో కిందకొచ్చేసాం. కిందకి రాగానే అందరూ గోవుకి దండం పెట్టుకుంటూ ఉన్నారు. అండ్ ఆటో రావడానికి 5, 10 మినిట్స్ అవుతుందని జెప్పి అందరూ కలిసి అక్కడ టీ తాగాము. టీ తాగి ఇంక వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్‌గా నేను బృందాని ఎందుకు ఎత్తుకొనున్నానంటే, బృంద కంప్లీట్ ఫీవర్. ఫస్ట్ టైమ్ ఒక ట్రావెల్‌లో ఫీవర్ వచ్చిందంటే తనకి ఇప్పుడే. సో, మేము అంటే వెహికల్‌లో ట్రావెల్ చేస్తూ ఉండగానే తనకి ఫుల్ ఫీవర్. తను అస్సలు దిగలేదనమాట. సో, అలా మేమందరూ కలిసి ఆటో తీసుకున్నాము. 3 ఆటోస్ తీసుకున్నామండి. ఒక 15 మందున్నామని జెప్పి ఫ్రీగా వెళ్ళాలని. సో, అలా ఆటోలో సంగమంకి వెళ్ళిపోయాము. స్పెషల్ థాంక్స్ టు ఆటో అన్న వాళ్ళకి. ఎందుకంటే, మేము యూజువల్‌గా 1 ఆర్ 2 అవర్స్‌లో అష్టతీర్థాల దర్శనం అయిపోతుంది. కానీ ఆ రోజు చాలా టైం పట్టింది. ఎందుకంటే అందరూ చాలా స్లోగానే అష్టతీర్థాలు దర్శనం చేసుకున్నాము చక్కగా. కాబట్టి టైం పట్టింది. అయినా కూడా వాళ్ళు ఓపికగా వెయిట్ చేశారు. అండ్ మేమింకా లోపలికొచ్చేసిన వెంటనే ఫస్ట్ మేమేం జేస్తామంటే, ఆటో దిగిన వెంటనే డైరెక్ట్‌గా సంగమం దగ్గరికి వెళ్ళిపోతామండి. సో, సంగమం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్నానం జేస్తాం. ఎప్పుడొచ్చినా అలానే చేస్తాం. సో, ఇక్కడ కూడా యూజువల్‌గా ఎవ్రీ డే భిక్ష పెడుతూ ఉంటారు ఈ క్షేత్రం దగ్గర కూడా. సో, సంగం టెంపుల్ యాక్చువల్‌గా సంగం టెంపుల్ అండ్ వెనకాల శివయ్య ఉంటారు. సంగం టెంపుల్ వెనకాల. మీరెప్పుడైనా వస్తే శివుడిని దండం పెట్టుకోండి మర్చిపోవద్దండి. మార్నింగ్ 6:30కే చూసారా ఎంతమందున్నారో. ఇక్కడ అందరూ గురుచరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు కదండీ! ఇక్కడే వృక్షం ఉండేది. మీకు ఈ వృక్షం కనిపిస్తూ ఉంటుంది. అసలు చాలా మందున్నారు ఈసారికి. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు గూడా అంత స్పెషల్ కదా! అండ్ నెక్స్ట్ డే కూడా అమావాస్య కాబట్టి చాలా మందున్నారు. ఇంకా మేమేం చేసామంటే ఫస్ట్ అందరూ కలిసి ఒక దగ్గర నిలుచుకున్నామండి. నిలుచుకున్న తర్వాత నేను చెప్పాను. ఫస్ట్ ఎలా చేద్దాం? ఏంటి? అని నేను చెప్తూ ఉన్నా. ఫస్ట్ అందరూ వెళ్ళి స్నానాలు చేద్దామండి. స్నానాలు చేసిన తర్వాత నేనెలాగో రాగి చెంబులు తీసుకొచ్చాను. మీరు వాటర్ తీసుకొచ్చి ఇక్కడ శివలింగానికి అలాగే రీసెంట్‌గా మేము ప్రతిష్టాపన చేసిన నృసింహ సరస్వతి స్వామికి నీళ్లు వేయండి అని చెప్పాను. అలా యాక్చువల్‌గా ఈసారికి నీళ్లు మేము వెళ్ళినప్పటికి హాఫే ఉన్నాయండి. యూజువల్‌గా మెట్లు వరకు అంటే స్టెప్స్ వరకు వాటర్ ఉంటాయి ఫుల్లుగా. అండ్ లోపలికి వెళ్ళాల్సొచ్చింది. ఇక్కడ ఒక్కటే అండి చేంజ్ చేయాల్సింది. ఇక్కడ కానీ ఈ బట్టలన్నీ స్నానాలు చేసి అక్కడే వదిలేయకుండా, ఈ చెత్త పడేయకుండా ఉంటే క్షేత్రం చాలా ఇంకా బావుంటుందండి. అందుకే నేను మా అన్నతో వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పాను. ఎవరే కానీ స్నానం చేసి బట్టలు ఇక్కడ వదలొద్దండి, చెత్త వేయొద్దండి అని చెప్పాను. మనం ఒకరు చేశామనుకోండి తప్పు, ఇంకొకరు అలాగే చూసి చేస్తారు. కాబట్టి మనం అది చేయకుండా అయినంత మనం కరెక్ట్‌గా ఉంటే ఇంకొకరు కూడా కరెక్ట్‌గా ఉంటారు. అలా మనం లోపలికి వెళ్ళాల్సొచ్చింది. వాటర్ కూడా చాలా తక్కువున్నాయి. ఎందుకంటే ఇంక సమ్మర్ ఉండింది కాబట్టి, అయ్యో! మేము వెళ్ళిన రోజు కూడా చాలా ఎండలున్నాయి. కాబట్టి వాటర్ కూడా తగ్గిపోయాయి. కానీ లోపలికెళ్లారు. అందరూ లోపలికెళ్ళి చక్కగా స్నానాలు చేశారు. నేనొక్కదాన్ని స్నానం చేయలేదండి. నేను బృందా పాపకు బాగలేదని జెప్పి ఒక దగ్గర కూర్చున్నాను. అందరూ బ్యాగ్స్ పెట్టుకొని కూర్చున్నాను. ఇంక అందరూ హ్యాపీగా వెళ్ళి స్నానాలు చేశారు. ఇదొక్కడి దగ్గరే నేను అంటే స్నానాల దగ్గర నేను మిస్ అయ్యాను ఈసారికి. పర్లేదు ఎలాగో వెళ్తూ ఉంటాను కదా! ఎప్పుడు వెళ్ళినా స్నానం చేసుకుంటూ ఉంటాననమాట. అలా అందరూ అసలు చాలా డివైన్‌గా, పీస్‌ఫుల్‌గా ఎర్లీ మార్నింగ్ చూడండి ఇంకా సూర్యుడు కూడా రాలేదు. అప్పటికి అందరూ స్నానాలు చేసేసారు. నిజంగా ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ ట్రిప్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న అరుణమ్మ యాక్చువల్‌గా లాస్ట్ మంత్ వచ్చారంట. బట్ అష్టతీర్థాల స్నానం చేయలేదమ్మా. అందుకే నేను నీతో రావాలని వచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ అందరూ హ్యాపీ ఫేసెసే అండి. చాలా చాలా బాగా జరిగింది. అండ్ అందరూ చాలా డివైన్‌గా ఫీల్ అయ్యారు.
సంగమంలో స్నానం చేసుకున్న తర్వాత మనము నీళ్లు తీసుకొచ్చి బయట ఇంకొక చెట్టు రావి చెట్టు ఉంటుంది. అక్కడ శివయ్యకి, అలాగే నృసింహ సరస్వతి స్వామికి నీళ్లు వేసి తర్వాత మనం వృక్షం దగ్గరికి రావాలి లోపలికి. లోపలికొచ్చి ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు 11, 108 సార్లు మీ ఇష్టం. ఇక్కడ ఒక ఆయనని చూసారా? ఆయన మోకాళ్ళతో ప్రదక్షిణ చేస్తున్నారు. అది భక్తంటే అండి. నిజంగా చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. స్పెషల్లీ ఈవినింగ్ టైంలో ఈ వృక్షం దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, చల్లటి గాలి, మనకి ఆ గాలిలో కూడా స్వామి స్పర్శ తెలుస్తూ ఉంటుంది తెలుసా? అంత బావుంటది. అండ్ ఇక్కడ చూడండి చాలామంది అసలు పారాయణాలు చేస్తూ ఉన్నారు. ఈసారి అయితే చాలా క్రౌడ్‌గానే ఉండింది. అసలు స్పేస్ కూడా లేదు. అందరూ ఫిల్ అయిపోయారు. చక్కగా ఏజ్‌తో కూడా సంబంధం లేదు చూడండి. వయసు ఉన్నవాళ్ళు, వయసు అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరు అలా కూర్చొని పారాయణలు చదువుతూ ఉంటారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఎంత మనం సౌండ్ చేసినా, ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా వాళ్ళు పారాయణం చక్కగా చేస్తూ ఉంటారండి. నిజంగా ఇట్ ఈస్ సో డివైన్ ప్లేస్ అండి. అండ్ ఇట్ ఈస్ బ్లెస్డ్ ప్లేస్. ఎలాంటి సమస్య ఉన్నా ఈ క్షేత్రం అంత గొప్ప క్షేత్రం అంతే. సో, ప్రదక్షిణ మీరు 11 సార్లైనా చేయొచ్చు. 108 సార్లైనా చేయొచ్చు. మీ ఓపిక, మీ సంకల్పం ప్రకారం అండి. మేమైతే అందరూ కలిసి 11 సార్లు ప్రదక్షిణ చేసి, లోపలికి వెళ్ళగానే విఘ్నేశ్వరుడు, శివయ్య, అలాగే నృసింహ సరస్వతి స్వామి విగ్రహాలు ఉంటాయండి. మీరు కావాలంటే వాటర్ తీసుకొచ్చి అక్కడ కూడా వేసి దండం పెట్టుకోండి. పూలహారాలు వేయండి. బొట్టు పెట్టండి. ఎనీథింగ్ చేయొచ్చండి. అంటే కొంతసేపే ఇస్తారు వాళ్ళు, టైం మూవ్ అవ్వండి అంటూ ఉంటారు. అలా దండం పెట్టుకోండి. ఆ ముగ్గురు అక్కడుంటారు చక్కగా. వాళ్ళ ముగ్గురికి దండం పెట్టుకొని ఒక్కసారి వృక్షం చూడండి. చూసి బయటికి రండి. మీకు వీలైతే గురుచరిత్ర గ్రంథం తీసుకెళ్ళి ఒక అధ్యాయమైనా అక్కడ కూర్చొని చదవండి. తర్వాత మనకి ఆటో వాళ్ళు విశ్రాంతి కట్టె అనే దగ్గరికి తీసుకొస్తారండి. నృసింహ సరస్వతి స్వామి సంగమం నుండి ప్రతిరోజు మఠం దగ్గరికి భిక్షకి వెళ్ళేవారు కదండీ! ఆ మధ్యలో కాసేపు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకునేవాళ్ళంట. మనమందరూ కార్‌లోనో, ఆటోస్‌లోనో వెళ్తూ ఉంటాం. కానీ స్వామి నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. ఆ స్వామి నడిచిన నేలే అండి ఇదంతా. సో, స్వామి నడుచుకుంటొచ్చి ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళు కాబట్టి, అక్కడ ప్లేస్‌కి విశ్రాంతి కట్టే అని పెట్టారనమాట. మీరు కానీ ఆటోస్‌లో వెళ్తే తప్పకుండా వాళ్ళు చూపిస్తారు. ఇన్‌కేస్ మీరు కార్‌లో అలా వెళ్తే ఎవరైనా అడిగి అయినా సరే ఇక్కడికి వెళ్ళి స్వామి పాదుకలకి దండం పెట్టుకోండి. స్వామి బుజ్జి విగ్రహం కూడా లోపల ఉంటుంది. మీరు పాదుకల్ని ఎప్పుడే గానీ రైట్ హ్యాండ్‌ని రైట్ లెగ్‌కి, లెఫ్ట్ హ్యాండ్‌ని లెఫ్ట్ లెగ్‌కి పెట్టి దండం పెట్టుకోండి. ఎక్కడే కానీ అలానే చేయండి. అండ్ ఆటో బ్రదర్స్ మనది యూట్యూబ్ ఉందని తెలిసి ఫోటో పెడదాంరా అని ముగ్గురు ఒకరికొకరు చెప్పుకుంటూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఒక క్లిప్ తీసామనమాట. అలా అన్ని అష్టతీర్థాలకి వెళ్ళాము. చాలా ప్రశాంతంగానే వెళ్ళాము. హడావిడి లేకుండా. ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి ప్లాన్ చేసాం ముందే. ఎలా తీసుకెళ్ళాలి అందరిని, ఏంటి, ఎక్కడికి తీసుకెళ్ళాలి ఫస్ట్ అని అన్నీ ప్లాన్ చేసాం కాబట్టి అందరితో కలిసి ప్రశాంతంగా ఎళ్ళాం. ఇంకొకటేమంటే సంగమం దగ్గర నా చెప్పులు కొంచెం తెగ్గిపోయాయి. సో, ఎలాగో సాటర్‌డే కాబట్టి నేనక్కడే వదిలేసాను. సో, మొత్తం ఇంకా అన్ని తీర్థాలకి, ఇంకా అన్ని ప్లేస్‌కి అలా చెప్పులు లేకుండానే నడవాల్సొచ్చింది. అందులో బృందాన్ని ఎత్తుకొనే తిరగాల్సొచ్చింది. తనకి బాగా ఫీవర్ ఉన్నింది కాబట్టి, నేను ఒక్కటే మిస్ అయ్యాను అందరితో కలిసి ఈ అష్టతీర్థాలు తీర్థాలకి వెళ్ళలేదని. అదొక్కటే తప్పితే ఇంక అన్నిట్లోనూ నేను హ్యాపీగానే ఉన్నానండి. ఇక్కడ మీరొక అబ్బాయిని చూస్తున్నారు కదా! ఆ అబ్బాయి మెంటలీ ఇల్ ఉన్నాడు. అరుస్తూ ఉన్నాడు. కొట్టడానికి వెళ్తున్నాడు వాళ్ళ నాన్నని. కానీ ఆయన చాలా పేషెన్స్‌గా ఆ వాటర్ తీసి చల్లుతూ ఉన్నాడు అతనికి. అందరూ చూడండి ఎంత చక్కగా వెళ్ళి పైనకి వరకు నడుచుకుంటెళ్ళి స్వామి శివలింగానికి, నృసింహ సరస్వతి విగ్రహానికి నీళ్లు వేసి ప్రదక్షిణ చేసొచ్చారు. అన్ని తీర్థాలలోనూ ఇలానే చేశారండి మా వాళ్ళందరూ. చక్కగా స్వామికి నీళ్ళు వేసి చాలా ఓపికగా నడిచారు కూడా. ఇప్పుడు ఆటో సర్టెన్ దగ్గర ఆపేస్తారండి. అక్కడి నుండి మనం నడుచుకుంటూ ఎళ్ళాలి. ఒక కొంచెమే లెండి. కానీ ఒక్కసారికి అన్ని తీర్థాల దగ్గర ఎక్కి దిగాలి అంటే వయసైన వాళ్ళు కూడా ఉంటారు కదా! అయినా కూడా ప్రతి ఒక్కరు కలిసి అష్టతీర్థాల దర్శనం చాలా బాగా జరుపుకున్నారు. అండ్ అష్టతీర్థాలయిన తర్వాత మనకి దగ్గరలోనే కల్లేశ్వర ఆలయం ఉంటుంది. అంటే శివయ్యది ఆలయం ఉంటుంది.
శివయ్య ఆలయం లోపలే శని మహాత్ముడు స్వామి కూడా ఉంటారు. కొంతమంది అక్కడ స్వామికి ఇంటి నుండి కూడా నూనె తీసుకొచ్చి వేస్తారు. కొంతమంది అక్కడే కొనుక్కొని కూడా వేస్తారు. అలా మేము కల్లేశ్వర ఆలయం అయిన తర్వాత రూమ్‌కి వెళ్ళిపోయి స్నానాలు చేసుకొని క్షేత్రానికొచ్చేసాం. కరెక్ట్‌గా భిక్ష టయానికి క్షేత్రం దగ్గరికి అందరూ చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత స్వామికొక్కసారి ప్రసాదం చూపిచ్చి, ఇంకక్కడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. అసలు ఎంత అద్భుతంగా జరిగిందంటే, మీరు నమ్మరు, ఫుల్లు ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. అయినా కూడా మనతో వచ్చిన అందరూ కలిసి మేము ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం జరిగిందండి. స్పెషల్ థాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూ డొనేటెడ్ ఫర్ ప్రసాదం. చాలామంది ముందుకొచ్చి అన్నప్రసాదానికి డొనేషన్స్ కూడా చేశారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ భిక్ష అయిన తర్వాత అందరూ డైరెక్ట్‌గా శేషారావు అంకల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ అంకల్ ఆల్రెడీ అందరి కోసం మధ్యాహ్నం భోజనం చక్కగా చేసి పెట్టారండి. అన్నం, పప్పు, గోంగూర, వంకాయ ఇలా మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ చేశారు. అందరూ తిన్న తర్వాత కాసేపు ఒక రిలాక్స్ అవ్వి అక్కడి నుండి గురుస్థానానికి తీసుకెళ్ళాము. గురుస్థానం దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు అందరూ చక్కగా స్వామివారి పాటలు పాడుకుంటూ వెళ్ళాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్‌లో. మేమేం పాట పాడామనేది అక్కడ మీరు వెళ్లి చూడొచ్చు. అలా అందరూ కలిసి పాట పాడుకుంటూ వెళ్ళాం. ఇట్ వాస్ ఎ గ్రేట్ డే అండి. అండ్ అన్నీ టయానికయ్యాయి. ఏది డిలే అవ్వలేదు. ఎవ్రీవన్ అంటే మాతో వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మా లైఫ్‌లోనే ఇలాంటి ఒక దర్శనం కాలేదు అని చెప్పారు. అంత బాగా జరిగింది. వెళ్తూ వెళ్తూ మీకు కూడా తెలుస్తుంది ఎంత బాగా జరిగింది దర్శనమని. అండ్ కళావతి గారైతే చాలా చక్కగా పాడారు పాటలు. ఇట్ వాస్ వెరీ నైస్. అలా అందరూ కలిసి గురుస్థానం దగ్గరికి వెళ్ళాము. గానగాపూర్‌లోనే గురుస్థానం అని ఒక ప్లేస్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా గానగాపురం క్షేత్రంకెళ్ళినప్పుడు గురుస్థానం దగ్గరికెళ్ళండి. మీరు గూగుల్‌లో టైప్ చేయండి వచ్చేస్తుంది. అండ్ చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అండి. ఈవినింగ్‌లో అయితే ఇంకా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చుట్టూ చెట్లు, చిన్న గుడి, శివయ్య ఉంటారు. చాలా చాలా బావుంటది క్షేత్రం. సో, ఇక్కడ మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ రేకులంతా పైన కట్టారు. ఈ గుడికి కూడా ఒక చిన్న స్టోరీ కూడా వాళ్ళు చెప్పారు. స్టార్టింగ్ మనం వెళ్ళగానే హనుమాన్, జై బజరంగబలి ఉంటారు. ఆయనని దండం పెట్టుకొని ఇంక లోపలికి వెళ్ళడమే. ఇంక లోపలికి వెళ్ళగానే శివలింగం ఉంటుంది. శివలింగం ఎంత క్యూట్‌గా ఉన్నారో తెలుసా? శివయ్య కిందకి ఓపెన్ స్పేస్ చాలా బావుంది. చూడండి ఎంత నీట్‌గా, ప్రశాంతంగా ఉందో తెలుసా? అండ్ గురుస్థానం అంటే ఇక్కడ నేను విన్నదేంటంటే, గురుచరిత్ర ప్రారంభమైంది ఇక్కడి నుండి అనేది విన్నాను. నేనేమైనా తప్పు చెప్పుంటే నన్ను మన్నించండి. మీకు దీని గురించి తెలిస్తే మీరు కూడా కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇక్కడ శివలింగం చూడండి ఎంత బాగున్నారో. అలా అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఒక పెద్దాయన ఉన్నారండి. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు లోపల గుడి లోపల అంటే చిన్న గుడి మాదిరుంది. లోపల ఒక ఫోటోలో పాము ఉంటుందనమాట. ఎందుకు ఆ పాము ఉంది ఏంటి అని నన్ను అడిగితే ఆయన ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఒకప్పుడు ఈ గుడి కొట్టేసి పెద్దగా కట్టాలి అనుకున్నారంట. అప్పుడు అలా చెయ్యొద్దు అని చెప్పి 3 రోజులు పాము అక్కడే లోపల గుడి లోపలే వచ్చుందంట. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉన్ని ఇది పగలుగొట్టి మళ్ళీ కట్టొద్దండి అనేలా. ఆ పాము 3 డేస్ అక్కడే ఉందంట అండి. కదలలేదంట. సో, అక్కడున్న అర్చకులు దండం పెట్టుకొని, క్షమించమ్మా అని దండం పెట్టుకున్న తర్వాత, ఆ పాము 3 డేస్ తర్వాత వెళ్ళిందంట. అందుకే వాళ్ళు గుడి పగలగొట్టకుండా పైన మాత్రం రేకులన్నీ వేసి ఇలా పెద్దగా గుడి కట్టారంట. నాకు ఆ పెద్దాయన చెప్పింది మీతో చెప్తున్నాను. నెక్స్ట్ టైమ్ నేను ఈ క్షేత్రం గురించి అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్ గురించి నేను ఇంకా తెలుసుకొని, తర్వాత మీ అందరితో చెప్తానండి. అండ్ ఆ పెద్దాయన కూడా చాలా బాగా వివరించారు. అండ్ ఇంకొక మాట చెప్పారు. మొన్నే బోర్ వేశారు. చాలా బాగా వాటరొచ్చాయి. ఈ గుడికనే వేశారమ్మా. అందుకే మీరిప్పుడు కాళ్ళు కడుక్కున్నారు కదా! కొలాయి అది వేశాము అని చెప్పారు. చాలా సంతోషమండి అని చెప్పాము. అలా కాసేపు ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పేటప్పుడు కన్నడనే కానీ కొంచెం అర్థమవుతుంది. కొంచెం నాకు అర్థం కావడం లేదు. పెద్దవాళ్ళు కదా! వాళ్ళకి తడబడుతున్నారనమాట మాట చెప్పేటప్పుడు. అండ్ ఈ గురుస్థానం గురించి ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైమ్ తెలుసుకొని మీతో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియనప్పుడు మీకు చెప్పాననుకోండి అది తప్పవుతుంది. నేను ప్రాపర్‌గా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైమ్ ఈ గుడి గురించి మీతో షేర్ చేసుకుంటాను.
ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి. లోపల ఇలా ఉంది. విఘ్నేశ్వరుడు, శివలింగము అలా చాలా ఉన్నాయి. ఈ విగ్రహాలు ఏంటి, ఏమి అనేది నేను ఇన్ డీటెయిల్స్‌గా తెలుసుకొని తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలా ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా మఠానికెళ్ళిపోయాము. ఇక్కడ మీరు ఒక అమ్మాయిని చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఇలా ఎగురుతూ ఉంది. ఇక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళకేనా ఈ క్షేత్రం అని అందరూ అనుకుంటూ ఉంటారండి. అలా కాదండి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ క్షేత్రంలో ఉంది. ఐ బిలీవ్ దట్ స్ట్రాంగ్‌లీ. ఈ భూమి మీదే ఇలాంటి క్షేత్రం నేనెక్కడ చూడలేదండి. అంత పవర్‌ఫుల్ ప్లేస్. అసలు ఈ గుడిలో ఎందుకు ఇలాంటి వాళ్ళొస్తూ ఉంటారు? ఏంటి ఈ గుడి వెనకాల అంటే ఈ స్టోరీ ఏంటనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఈ క్షేత్రం ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఇచ్చే ఒక గొప్ప క్షేత్రం అండి. నేను ఆ మాట చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతాను. అలా ఈవినింగ్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము దర్శనం చేసుకుంది దత్తాత్రేయ స్వామి రెండో అవతారమైన నృసింహ సరస్వతి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. అసలు ఎంత అదృష్టం ఉంటే ఇలాంటివి దొరుకుతాయండి ఈ జన్మలో. అందరూ చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరికి స్వామి అంటే మీరిక్కడ చూస్తున్న స్వామి విగ్రహం మీరు ప్రతిరోజు నా ఛానల్‌లో పల్లకీ సేవ చూస్తారు కదా! పల్లకీ సేవలో కూర్చోబెడతారే ఆ నృసింహ సరస్వతి స్వామి విగ్రహం అండి. ఆయన ప్రతి ఒక్కరికి అలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ ఈ అదృష్టం అంత ఈజీగా దక్కదండి. మేము దాదాపు ఇప్పటికి 5 సార్లేమో వెళ్ళాము. 3 సార్లు వెళ్తే గానీ మాకీ ఆ అదృష్టం దొరకలేదు. నాలుగోసారికి దొరికింది. అంటే పోయినసారి అండ్ ఈసారి దొరికింది. అండ్ మాతో వచ్చిన ఈసారి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ టైమ్ ఈ అదృష్టం దక్కింది. అసలు ఎన్ని సార్లు మాకు థాంక్స్ చెప్పారంటే వీళ్ళందరూ నేను చెప్తూ ఉన్న థాంక్స్ ఏమొద్దండి. అది దేవుడి దయ. అది దేవుడి బ్లెస్సింగ్స్ అంతే అని. ప్రతి మూమెంట్ అండి. ప్రతి మూమెంట్ చాలా డివైన్ మూమెంట్ తెలుసా? అసలు స్వామి ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి అసలు ఎంత బావుంటుందో తెలుసా? మాకు ఈ అవకాశం ఇచ్చిన నాగేష్ భట్ గారికి చాలా 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 థాంక్ యూ. అలా అందరూ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొనొచ్చి ఒక దగ్గర కూర్చొని అందరూ కలిసి చక్కగా 11 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివామండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా పీస్‌ఫుల్. మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. కొందరైతే ఫస్ట్ టైమ్ సిద్ధమంగళ స్తోత్రం 11 టైమ్స్ చేశారనమాట అక్కడ. అది క్షేత్రంలో కూర్చొని ఆయనకి సిద్ధమంగళ స్తోత్రం చెప్పడం ఎంత అదృష్టమో కదా! అక్కడ చుట్టూ ఫుల్ సౌండ్ ఉంటుంది. అయినా కూడా మేము పట్టించుకోలేదు. మా పాటకి మేము సిద్ధమంగళ స్తోత్రం చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకొకటేంటంటే మాతో పాటు నా కూతురు కూడా చెప్పింది. సత్యరుషీశ్వరదుహితానందన పాపనార్యంత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ సిద్ధమంగళ స్తోత్రం అయిన వెంటనే డైరెక్ట్‌గా పల్లకి దగ్గరికెళ్ళిపోయామండి. నేను ఎంత అదృష్టవంతురాలంటే లాస్ట్ టైమ్ నేను ధోతి తీసుకొచ్చి బయటిచ్చాను స్వామికి. ఈసారి వాళ్ళే నాగేష్ భట్ గారు నా చేతికి స్వామికి వెయ్యండి అని చెప్పి ఈ షాల్ ఇచ్చారండి. అసలు ఎంత అదృష్టం ఉంటే ఇవన్నీ మనకు దొరుకుతాయండి జీవితంలో. అలా ఇచ్చారు. నా చేతులతోనే వేపిచ్చారు. అసలు నేను ఇప్పటికీ మర్చిపోలేకున్నాను ఆ డివైన్ మూమెంట్. అసలు నేను ఇవన్నీ అడగలేదు కూడా అండి. ఆయనే చేశారు. అండ్ ఇంకొక గొప్ప విషయం మీ అందరితో చెప్పాలి. నాగేష్ భట్ గారి దగ్గర మా వారు ఒక రుద్రాక్ష ఏమైనా నాకు దొరుకుతుందా అన్నారంతే. ఆయన మెడలో వేసుకున్న 108 అంటే బీడ్స్ ఉన్న రుద్రాక్ష మాల అలాగే తీసిచ్చారు మా వారికి. ఎంత బ్లెస్ అంటే ఈసారి ఇక్కడ చూడండి నా చేతులతో వేయమన్నారు వేశాను. నా జీవితంలోనే ఒక బెస్ట్ మూమెంట్ అండి. అండ్ స్వామి పాదుకలు దండం పెట్టుకున్నాను. మనతో వచ్చిన అందరూ స్వామి పాదుకలు దండం పెట్టుకొని పల్లకిని తాకారు. ఎంత గ్రేట్ మూమెంట్ తెలుసా? నేను ఇప్పటికది చెప్పాను గదా! 5 సార్లు వెళ్తే 4 సార్లు నాకు ఈ అవకాశం దొరకలేదు. ఐదోసారికి దొరికింది. అండ్ పల్లకిని తాకడం ఏంటి, స్వామికి ఆ వస్త్రం వేయడం ఏంటి, చాలా చాలా గ్రేట్ మూమెంట్. అండ్ అందరూ లోపల స్వామి పల్లకి దగ్గర ఉన్నారు. అంటే లోపల ఉండిపోయారు. అండ్ ఇంకొక అదృష్టం ఏమంటే, పల్లకి తిరిగేతప్పుడే మేము కూడా స్వామి ముందు నిల్చుకొని, దండం పట్టుకొని తిరిగామండి. నేను, మా వారు, పాప. ఈ అదృష్టం ఇచ్చినందుకు నాగేష్ భట్ గారికి ఇంకొక్కసారి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ అలా జరిగిందండి. అండ్ భోజనాలకి శ్రీనిధి భట్ గారు చాలా చాలా హెల్ప్ చేశారు.
అండ్ ప్రతి ఒక్కరికి శేషరావు అంకల్‌కి, శ్రీనిధి భట్ గారికి, నాగేష్ భట్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. పల్లకి సేవ జరిగిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చి పాదుక దర్శనం చేసేసుకున్నామండి. దర్శనమైన తర్వాత బయటకొచ్చిన తర్వాత మాకి ప్రసాదం ఇచ్చారు. స్వామి పాదుకలకి అప్లై చేసిన లేపనం ఇచ్చారు. ఆ లేపనం బాక్సెసే అందరికీ అంటే ఎవ్వరికీ మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి నేను ఇవ్వడం జరిగింది. ఆ లేపనం ఏం చేస్తారంటే నెత్తి మీద బొట్టు పెట్టుకుంటాం కదండీ! అలానే పెట్టుకోవడం అంతే. సో, నాన్ వెజ్ తినేవాళ్ళు ప్లీజ్ దయచేసి కొంచెం దూరంగా పెట్టండి. అంటే దేవుడి గదిలో పెట్టుకోండి. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. సో, అలా లేపనం అందరికిచ్చిన తర్వాత ఒక చిన్న ఫోటో, గ్రూప్ ఫోటో దిగాం బయటకొచ్చి. ఇట్ వాస్ ఎ గ్రేట్ మూమెంట్ అండి. అందరితో అలా కలిసి ఫోటో దిగడం. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకొక మాట చెప్తానండి. మా ట్రిప్‌లో సింపుల్‌గా చెప్పాలంటే అష్టతీర్థాల దర్శనం చాలా బాగా జరిగింది. పల్లకి సేవ, భిక్ష తీసుకున్నాము, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అన్నీ అండి. ఏది మిస్ కాలేదు ఈసారి. సిద్ధమంగళ స్తోత్రం కానీ, స్వామి భజన కానీ, కొందరైతే పారాయణం చదివారు. ఇలా చాలా జరిగాయండి. ఇట్ వాస్ ఎ గ్రేట్ మెమోరబుల్ ట్రిప్. అండ్ ఆల్సో నేను నా లైఫ్‌లో జరిగిన కొన్ని మెమోరీస్ షేర్ చేసుకున్నాను అందరితో. అలాగే ఈ ట్రిప్‌లో వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర మేమొక ఫీడ్‌బ్యాక్‌లా తీసుకున్నామండి. అందరూ చాలా హ్యాపీ అండి. అసలందరూ హ్యాపీ. అండ్ ఈ వీడియో మీరు చూడాలి అంటే వాళ్ళేం చెప్పారనేది మీరు కూడా చూడాలి అంటే నా నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేయాల్సొస్తది. నా నెక్స్ట్ వీడియోలో వీళ్ళేం చెప్పారు, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలా అందరి దగ్గర వాళ్ళ రివ్యూ, ఫీడ్‌బ్యాక్ అడిగి ఇంక డైరెక్ట్‌గా అందరూ కలిసి ఫస్ట్ హోటల్‌కెళ్ళాము టిఫిన్ తినడానికి. సో, అందరూ టిఫిన్ తిన్న తర్వాత ఇంకొక బెస్ట్ ప్లేస్‌కెళ్ళామండి. ఆ బెస్ట్ ప్లేస్‌కి మేము వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! వెంకట్ గారు ఒక మాట చెప్పారు. శేషారావు అంకల్ గూడా చెప్పారు కాబట్టి వెళ్ళడం జరిగింది. దత్తాత్రేయ స్వామి నాలుగో అవతారమైన మాణిక్ ప్రభు స్వామి దగ్గరికి వెళ్ళామండి. అక్కడే ఆన్ ద వేలోనే ఉంటుంది. గానగాపూర్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను చూడండి. ఒకసారి మాణిక్ ప్రభు దగ్గరికి కూడా వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత విశాలంగా ఉంటుందంటే కంప్లీట్ టెంపుల్ చాలా క్లీన్‌గా, సైలెన్స్‌గా, పీస్‌ఫుల్‌గా ఉందండి. మాణిక్ ప్రభు టెంపుల్ కంప్లీట్ వీడియో తీసుకొనొచ్చాను. నా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. సో, మీరు కూడా ఈసారి గానగాపూర్‌కి వెళ్తే తప్పకుండా స్వామిని దర్శనం చేసుకోండి. సో, అలా జరిగిందండి మా ఫస్ట్ గానగాపూర్ యాత్ర ట్రిప్పు. సో, మాతో కలిసి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర జై గురుదేవ దత్త ఓం నమః శివాయ.